టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గంభీర్ను టీమిండియా హెడ్ కోచ్గా ఆహ్వానిస్తున్నట్లు షా ట్విట్టర్లో పేర్కొన్నారు. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ద్రావిడ్ అనంతరం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఎంపిక చేయబడ్డాడు. గంభీర్ త్వరలోనే శ్రీలంకతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ప్రధానంగా వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టనుండడంతో కేకేఆర్ మెంటర్షిప్కి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేకేఆర్ గంభీర్ స్థానాన్ని రాహుల్ ద్రావిడ్తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు గంభీర్ బీసీసీఐకి ముందు ఒక షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తన సహాయ సిబ్బంది ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు సమాచారం.